మరీ సాంబార్లా కాకుండా మరీ డ్రైగా కాకుండా నీట్గా థిక్ గ్రేవీ వస్తుంది చూడండి. బాగుంది కదా. చికెన్ క్లీన్ చేసేసుకొని అందులోనే బీట్ చేసిన కర్డ్, ఉప్పు, కారం, పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని 1 hour పెట్టుకున్నాను మ్యారినేషన్లో. ఎండు మిరపకాయలు, కొబ్బరి, ధనియాలు, లవంగాలు, ఇలాచి, ఇంకా చెక్క, ఇంకా కాజు ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఇలా థిక్గా పేస్ట్ చేసుకోవాలి. అటి మొగ్గ ఇంకా అనాస పువ్వు వేస్తున్నాను. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. అంత బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని వదిలేయాలి దీన్ని. కరివేపాకు వేసాక స్మెల్ వస్తుంది. మనం ముందుగా చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. తర్వాత నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాము. నీరు వేసేసుకుంటే